యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరులో ఉద్రిక్తత నెలకొంది. కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎలిమినేటి మాధవారెడ్డి లేకపోతే జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి సర్పంచ్ పదవికి కూడా పనికిరాడన్నారు. దీంతో మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సందీప్ రెడ్డి. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు పోలీసులు. కేటీఆర్ ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోటి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారిని రేవంత్ రెడ్డి ఏలి కోడి కూడా పనికిరావు. మీ అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కాదు. వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు ఆయన. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చెప్తే జడ్పీటీసీ అయింది తప్ప ఇలా సర్పంచ్ కూడా పనికిరాదు. రైతు బంధు అనేది దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 దఫాలుగా 9 విడతల్లో రైతు బంధు ఇవ్వడం జరిగింది. మరి మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయంగానే 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. అదే రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. పెన్షన్ కూడా 2,000 కాదు 4,000 వస్తుందని అన్నారు. లోన్ తీసుకోండి రైతులు కూడా, మీరు ఇప్పుడైనా లోన్ తీసుకోండి, మేము 9వ తారీఖు మాఫీ చేస్తామని అన్నారు. మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా ఇంత రైతులను తిట్టడం ఇవన్నీ భావ్యం కాదు.